సామాజిక పదనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నాం. కొత్త కోరికలు కాదు, కొత్త డిమాండ్లు కాదు. వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆమరణ దీక్షకు నిన్న హైదరాబాద్లోని హైదరాబాద్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యాలయంలో కూర్చుంటే మమ్మల్ని ఒక రౌడీలను గుర్తుకుపోయినట్టుగా, టెర్రరిస్టులు గుర్తుకుపోయినట్టుగా పోలీసులు లాక్కపోయి నిన్న అర్ధరాత్రి వరకు కూడా అనేక ముప్పు తిప్పులు పెట్టి అబ్జర్వర్ పోలీస్ స్టేషన్ పరిధివారి పోలీస్ వారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. వారు నిరాహార దీక్షను విరమించుకోమని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము ఆ డిమాండ్లు సాధన అయ్యేదాకా కూడా ఈ నిరాహార దీక్షను వదలమని చెప్పేసి మేము పోలీసు వారికి తెలియజేయడం, వారు పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాం. ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయ్యా వెంటనే స్పందించాలి. మీరు బీసీలతో చెలగాట వాడద్దు, మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ వెంటనే అమలు పరచాలి, వెంటనే కులగణను చేపట్టాలి. రానటువంటి స్థానిక సంస్థల సామాజిక పదనాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నాం. కొత్త కోరికలు కాదు, కొత్త డిమాండ్లు కాదు. వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆమరణ దీక్షకు నిన్న హైదరాబాద్లోని హైదరాబాద్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యాలయంలో కూర్చుంటే మమ్మల్ని ఒక రౌడీలను గుర్తుకుపోయినట్టుగా, టెర్రరిస్టులు గుర్తుకుపోయినట్టుగా పోలీసులు లాక్కపోయి నిన్న అర్ధరాత్రి వరకు కూడా అనేక ముప్పు తిప్పులు పెట్టి అబ్జర్వర్ పోలీస్ స్టేషన్ పరిధివారి పోలీస్ వారు అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. వారు నిరాహార దీక్షను విరమించుకోమని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము ఆ డిమాండ్లు సాధన అయ్యేదాకా కూడా ఈ నిరాహార దీక్షను వదలమని చెప్పేసి మేము పోలీసు వారికి తెలియజేయడం, వారు పెట్టినటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నాం. ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అయ్యా వెంటనే స్పందించాలి. మీరు బీసీలతో చెలగాట వాడద్దు, మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ వెంటనే అమలు పరచాలి, వెంటనే కులగణను చేపట్టాలి. రానటువంటి స్థానిక సంస్థలు